సింగీతం శ్రీనివాసరావు గారు భారతీయ సినీ చరిత్రలో అత్యంత బహుముఖ ప్రతిభ ఉన్న దర్శకుల్లో ఒకరనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో మూవీస్ తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాతో పాటు కాంటెంట్ డ్రివెన్ సినిమాలకు ఆయన ఒక ట్రెండ్ సెటర్. హీరో ఇమేజ్ కంటే కథే హీరో అనే మెంటాలిటీ అప్పట్లోనే సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ లాంటి జానరాస్ ఇండియన్ సినిమాకు పరిచయం చేశారు. తన సినీ జీవితంలో ఎన్నో చెప్పుకోదగ్గ చిత్రాలున్నాయి. వాటిలో కొన్ని మయూరి, ఆదిత్య 369, భైరవ ద్వీపం, విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు ఇలా లెక్కేసుకుంటే కోకొల్లులు. ఇక అస్సలు ఒక్క మాట లేకుండా తీసిన పుష్పక విమానం మూవీ అయితే ఒక కల్ట్ మూవీనే అని చెప్పాలి. దాదాపు చాలా కాలంగా తన మెగాఫోన్ పక్కన పెట్టారు. అక్కడ ఇక్కడ కొన్ని మూవీస్ లో తళుక్కున మెరిశారు. అలాంటి డైరెక్టర్ తన 94వ వయసులో మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత, అంటే సుమారు 10 ఏళ్ల తర్వాత డైరెక్షన్ లో తిరిగి రాబోతున్న సినిమా టైటిల్, కాస్ట్, స్టోరీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రాజెక్ట్ ను ప్రస్తుతం SSR 61 గా ప్రకటించారు. ఇది ఆయన 61వ సినిమా. నాగశ్విన్ నిర్మాణంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో రాబోతున్న మూవీ ఇది. మ్యూజిక్ డైరెక్టర్ గా DSPని తీసుకున్నారు. ఈ కొలబరేషన్ కొత్తదనే చెప్పాలి. ఇది ఇలా ఉండగా ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి సింగీతం శ్రీనివాసరావు గారి కొత్త ప్రాజెక్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో కూడా వింటేజ్ క్రియేటివ్ డైరెక్టర్ మళ్లీ డైరెక్షన్ కు రావడంపై పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం స్టోరీ డీటెయిల్స్, హీరో, హీరోయిన్లను ఇంకా ప్రకటించలేదు. చూద్దాం మళ్లీ ఎలాంటి కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడో.